రైట్ గైస్, నెక్స్ట్ జాగ్రఫీ మనం పార్ట్ 4 గురించి చూద్దామండి. దీంట్లోనే వచ్చేసి పోటు మరియు పాటులు దీని గురించి చూద్దామండి. రైట్, ఇంగ్లీష్లో టైడ్స్ అంటారు అనమాట, అండ్ ఫ్లోస్ అనకసని. చూడండి, సముద్రం నీటి మట్టం పెరగడాన్ని పోటు అనకసని, అదే సముద్రం యొక్క నీటి మట్టం తగ్గితే దాన్ని ఏమంటారంటే పాటు అంటారు. సింపుల్, పోటు అంటే పెరగడం, పాటు అంటే తగ్గడం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, పోటు పాటలు అసలు ఏర్పడడానికి అంటే ఈ కారణం పోటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలలు సముద్ర తీరాన్ని ఇట్లా అనుకుంటూ లోపలికి వస్తాయి కదా, అది చూడండి. ఒక క్లారిటీ వస్తుంది మీకు చెప్తా చూడండి. ఇక్కడ మత్స్యకారులు పాటు సమయంలో సముద్రంలోకి వెళ్ళి పోటు సమయంలో సముద్ర తీరానికి చేరుతారు. అంటే అర్థమేమి? అలా అనేది సముద్రం లోపలికి పోవాల, అది పాటు. అట్లా పోయినప్పుడు మత్స్యకారులు ఎట్టపోతారు, సముద్రం పోతారు. ఒకవేళ ఇది పోటు సమయంలోనే అంటే పోటు అంటే తీరానికి రావడం, అలా అనేది తీరానికి రావాలా. ఆ సమయంలో ఏమవుతుంది, మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు చేరుకుంటారు అనమాట. అట్లా లోపలికి పోయి కాసి పాటు సమయంలో అంటే సముద్రం లోపుకి అలా పోతుంది అనమాట. పోటు అంటే తీరానికి వస్తుంది అనకసిన అర్థం. అట్లా సో సముద్రంలోనే ఒక నీటి మట్టం ఇట్లా పెరిగితే దాన్ని పోటు అంటారు. అంటే అంటే అలా అలా పెరిగి 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 ఏమొస్తుంది, తీరానికి చేరుకుంటుంది కదా. సో అట్లా సముద్రం యొక్క నీటి మట్టం పెరిగితే పోటు అనకసని, తగ్గితే పాటు అనకసని అంటారని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. చూడండి, అసలు ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ అసలు పోటు పాటలు ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సూర్యుడు మరియు చంద్రుడు, వీళ్ళిద్దరు ఉంటారు కదా. సో వీళ్ళిద్దరి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావము భూమిపైన పడుతుంది అనమాట. రైటా. సో సూర్యునికి మరియు చంద్రుడు వీళ్ళిద్దరి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది మనకి భూమిపైన ప్రభావం పడడం వలన సో ఈ పోటు పాటలు అనేటివి ఏర్పడతాయి. అలాగే ఇంకోటి ఏమి అంటే భూభ్రమణం, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా భూమి తన చుట్టూ తాను ఎప్పుడు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. భూమి మరి తిరుగుతుంటే మనం ఏం తిరగం. సో మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అలా తిరగడం వల్లనే మనకి కన్సిస్టెన్సీ వచ్చి మనం ఏమైతే నిలబడి ఉంటాం, కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అట్లా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల కూడా భూమికి కొన్ని బలాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి కొరియాలిసిస్ బలాలు అనకుంటారు అనమాట. సో కొరియాలిసిస్ బలాలు, అలాగే సూర్యుడి మరియు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం, ఈ 2 భూమిపై పడడం వల్ల మనకి ఈ పోటుపాట్లు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, చాలాసార్లు మనకి క్వశ్చన్ ఏమైనా అడిగినట్టు ఎగ్జామ్లో సూర్యుడు మరియు చంద్రుడు రైటా, వీళ్ళ యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై పడడం వల్ల పోటుపాట్లని ఏర్పడతాయి. బట్ సూర్యుడు మరియు చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏ రేషియోలోనే భూమిపైన ప్రభావం చూపిస్తుందని క్వశ్చన్ అడిగింది. మనం చాలా ఏమనుకుంటాం, ఇప్పుడు సూర్యుడు చాలా పెద్దడు కాబట్టి సూర్యునికి రేషియో ఎక్కువ ఉంటుంది, చంద్రుడు చిన్న కాబట్టి చంద్రుని యొక్క రేషియో తక్కువ ఉంటుంది అని మనము ఆలోచిస్తాం నార్మల్గా ఆలోచించేటప్పుడు. సో ఇట్లా ఆప్షన్స్లో చూడడానికి ట్రై చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఓకే సూర్యుడు చాలా పెద్దోడు, చంద్రుడు అంటే చిన్నోడు, కానీ భూమికి మనం చూసుకుంటే డిస్టెన్స్లో భూమి నుంచి సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు, బట్ భూమికి దగ్గరగా చంద్రుడు ఉన్నాడు. అందుకోసమే భూమిపైన గురుత్వాకర్షణ శక్తి ప్రభావము సూర్యుని దానికంటే చంద్రునిదే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసమే సూర్యుడు మరియు చంద్రుడు వీళ్ళిద్దరి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం అనేది భూమిపైన ఏ రేషియోలో ఉంటుంది అనుకంటే 5:11. రైట్, ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చిన చూడండిగా 5:11 చూసుకోండి ఇక్కడ ఒకసారి. అలాగే అమావాస్య, పౌర్ణమి తర్వాత విషువత్తు రోజుల్లోన ఎక్కువ ఎత్తైన పోటులు సంభవిస్తాయి. వీటిని పర్వవేల తరంగాలు అనుకుంటారు. చూడండి, మనకి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పినాను, అమావాస్య గురించి చెప్పిన గ్రహణాల్లో చెప్పినప్పుడు రైట్, మన గ్రహణాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు అమావాస్య, పౌర్ణమి అనేది వచ్చింది. అలాగే ఈక్వినాక్సిస్ కూడా మీకు చెప్పినాను. రైట్, విషువత్తులు అనుకష్ట అంటారు. సో మనకి అక్కడ కూడా చెప్పినాను, ఈ విషువత్తులు అంటే ఎవరికష్ట అంటే సుదీర్ఘమైన పగలు ఉంటాయి, సుదీర్ఘమైన పగలు ఉంటాయని కష్టం కూడా ఆల్రెడీ మీకు అక్కడ చెప్పడం జరిగింది. సో ఈ అమావాస్య లేదా పౌర్ణమి లేదా విషువత్తు రోజుల్లోన లేదా మనకి ఎత్తైన పోటులు సంభవిస్తాయి. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఎత్తైన పోటుని పర్వవేల తరంగంగా పిలుస్తామన్నమాట. సో ఎప్పుడైనా ఎత్తైన పోటులను కష్టంటే కదా పర్వవేల తరంగాలు కనిపిస్తుంది, ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్, అలాగే చూడండి, శుద్ధ సప్తమి, బహుళ సప్తమి, తర్వాత సోలాస్టిస్, ఆయనాంతాల గురించి కూడా చెప్పినాం కదా. సో ఆయనాంతాలు ఈ రోజుల్లో మనకి తక్కువైన పోటుపాటలు అనేవి సంభవిస్తాయన్నమాట. వీటిని ఏమంటారు అంటే లఘువేల తరంగాలు అని అంటారు. నార్మల్గా మనకి
పోటుపాట్లు అనేవి సంభవిస్తాయి చూడండి. ఈ సంభవించే దాంట్లో నార్మల్గా డైలీ సంభవించే పోటుపాట్ల కంటే పెద్దగా అంటే ఎత్తైన పోటుపాట్లు సంభవిస్తే వాటిని పర్వవేలు తరంగాలు అనకష్టండి. సాధారణ పోటుపాట్ల కంటే ఇంకా తక్కువ పోటుపాట్లు అంటే చిన్నవిగా సంభవిస్తే వాటిని లఘువేల తరంగాలు అనకష్టం అంటారని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చేసి వేలా పరిమితి అంటారు. దీన్ని టైడల్ రేంజ్ అనకష్టం అంటారు. చూడండి, పోటుపాటుల వలన కలిగే నీటి మట్టపు భేదం అంటే పోటుపాటు అన్నప్పుడు నేను ఏమంటే పోటుపాటు అంటే ఏమని చెప్తే సముద్రం యొక్క నీటి మట్టం ఒకసారి పెరుగుతుంది, ఇంకొకసారి తగ్గుతుంది. సో పెరిగి తగ్గుతుంది అన్నప్పుడు సో వాటి మధ్య మనకి నీటి మట్టం అనగా నీటి యొక్క ఎత్తు మట్టం యొక్క ఎత్తు అనేది ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. అంటే వాటి మధ్యలో మనకి డిఫరెన్స్ ఉంటుందనే లేదా. సో ఆ డిఫరెన్స్ ఆ యొక్క భేదాన్ని మనము వేల పరిమితి లేదా టైడల్ రేంజ్ అని అనుకుంటే గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటుపాటులు సంభవించే ప్రపంచంలోనే ఎత్తైన పోటుపాటులు సంభవించే ప్రాంతం ఏది అని అంటారు. ఇది ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలా, అలాగే భారతదేశంలో కూడా గుర్తుపెట్టుకోవాలా. సో రాసుకుని చెప్పి చాలా జాగ్రత్త రాసుకుని చదవండి ఇక్కడ. సో ప్రపంచంలోనైతే ఎత్తైన పోటుపాట్లు సంభవించే ప్రాంతం ఏదని అంటే కెనడాలోని ఫండి అఖాతం. అంటే కెనడాలోని ఫండి అఖాతం. ఇక్కడ మనకి ప్రపంచంలోని ఎత్తైన పోటుపాట్లు అనేటివి సంభవిస్తాయి. అలాగే ఇండియాలో చూసుకుంటే మనకి రైట్ గుజరాత్లోని కాంబే సింధు శాఖ ప్రాంతంలో గల ఓఖ్లా అనే ప్రదేశం. సో ప్రపంచంలోనైతే కెనడాలోని ఫండి అఖాతము, అలాగే ఇండియాలోనైతే గుజరాత్లోని కాంబే సింధు శాఖ ప్రాంతంలో గల ఓఖ్లా ప్రాంతము. సో ఇక్కడ చూడండి, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే ఎత్తైన పోటుపాట్లు సంభవించే ప్రదేశం ఏదని, భారతదేశంలోన ఎత్తైన పోటుపాట్లు సంభవించే ప్రాంతం ఏదని డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అలాగే చూడండి, ఒక పార్టీకి మధ్య కాల వ్యవధి అంటే 6 hours 13 minutes. అలాగే ఈరోజు వచ్చిన పోటు కన్నా రేపు వచ్చే పోటు దాదాపు అనేది 53 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. చెప్తే కదా, ఒకప్పుడు పాటు సమయంలోనే లోపలికి పోతారు, పోటు సమయంలోనే తిరిగి వస్తారు. సో వాళ్ళు పోయి రావడానికి మధ్యలో మనకు వాళ్ళకి ఎంతసేపు టైం ఉంటుంది అనుకంటే 6 గంటల 13 నిమిషాలు టైం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు వచ్చే రేపు వచ్చేది ఎందుకంటే ఒక 53 నిమిషాలు అనేది ఆలస్యంగా వస్తుందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే సో ఈ పోటుపాటల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మరియు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదింత. సో ఇదింత నీట్గా రాసుకొని జాగ్రత్తగా చదవండి. రైట్. దీని తర్వాత మనం ఏ దాంట్లోకి ఎంటర్ అవుతామంటే భూ అంతర్నిర్మాణం. అయితే భూ అంతర్నిర్మాణం గురించి మాట్లాడదామండి. చూడండి, మనకి భూ అంతర్నిర్మాణం అనేది నార్మల్గా మనము అంటే అధ్యయనం చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ 3 భాగాలుగా విభజించినారు ఫస్ట్. సో రైటా. సో భూ అంతర్నిర్మాణాన్ని మనకి 3 భాగాలుగా విభజించారు. అందులో ఫస్ట్ వచ్చేసి భూపటలము అంటారు. రైటా. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటికి మారు పేర్లు ఎన్ని ఉన్నాయో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. రాసుకునేటప్పుడు కూడా అన్నీ రాసుకోవాలా, చదివేటప్పుడు కూడా అన్నీ చదవాలా, అలాగే గుర్తుపెట్టుకునేది కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలా. రైట్. అంటే అంతేగాని నేను ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటున్నాను అన్నప్పుడు వాడు ఆప్షన్స్లో వేరేటివి ఇస్తే మనం తర్వాత నష్టపోతాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చాడంటే భూపటలము, దాన్ని లిథోస్పియర్ అంటారు. అలాగే దాన్ని శిలావరణం అనకష్టం అంటారు, ఆస్మావరణం అనకష్టం కూడా అంటారు. సో భూపటలము అన్న లిథోస్పియర్ అన్న శిలావరణము అన్న ఆస్మావరణం అన్న ఒక్కటే. రైట్. రెండవది వచ్చేసి భూప్రావారము, దాన్ని మీసోస్పియర్ అంటారు. మూడవది వచ్చేసి భూకేంద్ర మండలం. రైటా. దీన్ని బారిస్టియర్ రైటా బారిస్పియర్ అనకష్టం అంటారని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్. ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి. నార్మల్గా ఇప్పుడు లిథోస్పియర్, మీసోస్పియర్, తర్వాత బారిస్పియర్ అని కష్టం గుర్తుపెట్టుకోండి. మిగిలిన శిలావరణం, ఆస్వారణం అని జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఈ 3 భాగాల్లోన ప్రతిదానికి 2 పేర్లు ఉంటాయి. ఫస్ట్ది భూపటలము లిథోస్పియర్, భూప్రావారము మీసోస్పియర్, భూకేంద్ర మండలము బారిస్పియర్. వాడు క్వశ్చన్ ఏమంటాడంటే భూపటలము తర్వాత భూప్రావారం ఉండదు కదా, అంటే ఫస్ట్ది సెకండ్ది మధ్యలో ఉండే దాన్ని ఏమంటారు అని అంటాడు. రైటా. మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటారు అని అంటే మెహరోవిక్ డిస్కంటిన్యూటీ. రైటా. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అనే ప్రాంతం ఉంటుంది. అలాగే రెండో పరకు మధ్యలో ఏముంటుంది అంటే భూప్రావారము భూకేంద్రక మండలం ఏముంటుంది అని అంటే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో మెహరోవిక్ డిస్కంటిన్యూటీ ఫస్ట్ దానికి సెకండ్ దానికి అయితే. రైటా.
రెండో దానికి మూడో దానికి అయితే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అనే ప్రదేశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఇంపార్టెంట్ ఇవి. రైట్, నెక్స్ట్ చూడండి మనం దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అంటే భూపటలం గురించి, భూ ప్రావారం గురించి, తర్వాత భూకేంద్రక మండలం గురించి ఒక్కదాని గురించి డీటెయిల్గా చర్చిద్దాం. రైట్, ఫస్ట్ ఏమున్నది చూడండి, భూపటలం. సో ఈ భూపటలం అనేది చూడండి, భూ ఉపరితలం నుంచి రైట్ సగటున 40 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న ఘన స్థితిలో ఉన్న బాహ్య పొర. ఇక్కడ ఏదైతే చెప్పినానో పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట ఫస్ట్ పొర ఏది, భూపటలము. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే భూమి పైన అంటే భూ ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతు వరకు ఇది విస్తరించి ఉంటుంది. తర్వాత ఇది ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితిలో ఉంటుంది. రైటా, ఇది యా పొర, ఇది బాహ్య పొర అంటే ఫస్ట్ పొర. రైట్, చూడండి దీంట్లో ఏదేంటి ఉంటాయి మళ్ళా అంటే ఇప్పుడు ఫస్ట్ భూ అంతర్నిర్మాణాన్ని 3 భాగాలుగా విభజించాం. భూపటలము, భూప్రవారము, భూకేంద్రక మండలం. అందులో ఫస్ట్ వచ్చేసి భూపటలం. సో మళ్ళీ ఈ భూపటలాన్ని కూడా మనకి ఇట్లా 2 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి వచ్చేసి ఖండ భూభాగాలు, రెండవది వచ్చేసి ఇట్లా సముద్ర భూతలాలు. చూడండి ఇక్కడ, సో ఎప్పుడైనా ఇవి ఖండ భూభాగాలైన సముద్ర భూతలాలైన రైటా సింపుల్ రా. భూ ఉపరితలం పైన కదా మనకు ఉండేది, అంటే ఉపరితలం అంటే పైన పొరే కదా, ఈ పైన పొరే కదా మనకు కొండలు ఉండగానే రైటా. ఖండ భూభాగాలు ఉండేవి అంటే ఖండాలు ఉండేవి, కానీ సముద్ర భూతలాలు అయినా కానీ మనకి ఆడు ఉంటాయి, పైన ఉంటాయి. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కొండలు ఆడుంటే భూమి మీద ఉంటుంది, సముద్రం ఆడు ఉంటే భూమి మీద ఉంటుంది. సో భూమి మీద మొట్ట పై పొర అది భూపటలం, అంతే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఖండ భూభాగాలు. ఈ ఖండ భూభాగాల్లోన ముఖ్యంగా ఉండేటివి ఏమి ఎలిమెంట్స్ ఉంటాయంటే మనకి దాంట్లోనే సిలికాను మరియు అల్యూమినియం. సో సిలికాన్ ప్లస్ అల్యూమినియం ఈ రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ పొరని ఏమంటారు, సియాల్ పొర అంటారు. ఏమంటారు, సియాల్ పొర అనకసి అంటారు. సో ఈ ఖండ భూభాగాలు అనేటివి మనకి ఈ భూపటలాన్ని అంటే 2 రేషియోలు అంటే ఎంత శాతం ఆక్రమించిందంగా మనం చెప్తే గిన ఇది ఒక 29% వరకు ఈ ఖండ భూభాగాలు అనేవి ఆక్రమించుంటాయి. సింపుల్, భూ ఉపరితలం పైన కొండలు ఎక్కువ ఉన్నాయి, సముద్రాలు ఎక్కువ ఉన్నాయి, సముద్రమే ఎక్కువ ఉన్నది భూమి పైన. అందుకోసమే సింపుల్ మనకి ఖండ భూభాగాలు ఎంత పర్సెంట్ అంటే 29% వరకు ఉంటే గిన మనకి సముద్ర భూతలాలు అనేటివి 71% వరకు ఉంటాయి. రైట్, సో ఖండ భూభాగాలను మనకి ఎక్కువగా లభించే మూలకాలు ఏంటంటే సిలికాన్ మరియు అల్యూమినియం పొర, కాబట్టి అందుకోసమే దీన్ని సియాల్ పొర అంటారు. సియాల్ పొర అని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సియాల్ అంటే సిలికాన్ మరియు అల్యూమినియం అనుకోసం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, సో గ్రానైట్కి సంబంధించిన శిలలు రైట్ ఎక్కువగా ఉండి తేలికగా ఉంటాయి అనమాట. సో గ్రానైట్కి సంబంధించిన శిలలన్నీ మనకి ఏ భూభాగంలో ఉంటాయి అంటే భూపటలంలోని ఖండ భూభాగాల్లో ఉంటాయి. రైట్, సో దీని ముందు ఖండ భూభాగాల క్రింద 35 కిలోమీటర్లు ఎక్కువ. రైట్, దీని మందం అనేది ఖండ భూభాగాల కింద ఎంత వరకు ఉంటుంది అంటే ఖండ భూభాగాలకి 35 కిలోమీటర్లు ఎక్కువ. రైట్, అలాగే చూడండి సముద్ర భూతలాలు. ఇక్కడ చూడండి, ఇది బసాల్ట్ శిలలచే ఏర్పడి అధిక బరువును కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి ఖండ భూభాగాలు దగ్గర ఏమి వచ్చినాయి, గ్రానైట్ శిలలు వచ్చినాయి. గ్రానైట్ శిలలు అనేవి బరువు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ సముద్ర భూతలాలు అనేవి దేనితో ఏర్పడినాయి, బసాల్ట్ శిలలు వచ్చి ఏర్పడినాయి. సో ఈ బసాల్ట్ శిలలు అనేవి ఎట్లుంటాయంటే అధిక బరువును గురి ఉంటాయి. అందుకోసం అడుగుతారు డైరెక్ట్. రైటా, సో బసాల్ట్ శిలలతో ఏర్పడిన రైటా భూతలాలు ఏటివి అనకసి అంటారు. సో సముద్ర భూతలాలు అనేటివి బసాల్ట్ శిలలతో ఏర్పడినాయి. అలాగే మనకి గ్రానైట్ శిలలతో ఏర్పడింది వేడి అనకసి ఖండ భూభాగాలు అనకసి చెప్పొచ్చు అనమాట. అలాగే సో మనకి ఈ భూపటలంలోన ఖండ భూభాగాలు ఉంటాయి, సముద్ర భూతలాలు ఉంటాయి. సో ఈ ఖండ భూభాగాలు సముద్ర భూతలాల మధ్య ఉండే పొర ఏది అనకసి అంటాడు అనమాట. అదే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఏం పొర, దాని పేరు కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనే పొర అనేది మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, సముద్ర భూతలాలు అనేటివి మీకు చెప్తే కదా ఇప్పుడు ఖండ భూభాగాలన్న సియాల్ పొర అని గుర్తుపెట్టుకుంటే సార్, సిలికాన్ వస్తుంది, అల్యూమినియం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ సీమా పొర అంటారు. సీమా అంటే ఇక్కడ కూడా సిలికాన్ ఉంటుంది, తర్వాత సీమా కాబట్టి మెగ్నీషియం. రైటా, సో ఇంతకు ముందు గుర్తుపెట్టుకోండి. సో సియాల్ పొర తర్వాత సీమా పొర మధ్యలో ఉండేది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. సో ఈ సియాల్ పొర అంటే ఏమి, సిలికాను అల్యూమినియం, అది ఏది ఖండ భూభాగాలు. అలాగే సిలికాను తర్వాత ఇది సీమా కాబట్టి సిలికాను మెగ్నీషియం అంటే అది ఏం పొర అవుతుంది, సముద్ర భూతలాలు అనమాట.
సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. చూడండి దీని మందం సముద్ర తలాల కింద 5-10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బికాస్ ఆఫ్ మొత్తం భూపటలమే ఉండేది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, నియర్లీ 45 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అందులో 35 కిలోమీటర్లు ఫస్ట్ది ఉండదంటే ఇది ఎంత ఉంటుంది, 5-10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అనమాట, అంతే. రైట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్. రైట్. చూడండి సెకండ్ వన్ వచ్చేసి ఏదైనా అంటే భూ ప్రావారం. సో ఈ భూ ప్రావారం అనేది రైట్. సో భూపటలం నుంచి 2900 కిలోమీటర్లు వ్యాపించున్న భూ అంతర్భాగం చెప్తే కదా, అది పైన పొర. ఇది వచ్చేసి భూ అంతర్భాగం అంటే దాని కింద ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి, అది ఫస్ట్ భూపటలం అనేది 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది కదా, దాని తర్వాత అంటే భూపటలం నుంచి 2900 కిలోమీటర్ల కింద వరకు ఉండే పొర ఏదైనా అంటే భూ ప్రావారము. మళ్ళీ ఈ భూ ప్రావారాన్ని మళ్ళీ మనము 3 రకాలుగా విభజించారు. అందులో మనకి సో ఈ ఫస్ట్ది సెకండ్ది పెద్దగా ఇంపార్టెంట్ అది క్వశ్చన్ అడుగురు కానీ, బట్ మూడోది చాలా ఇంపార్టెంట్. అంటే బట్ నేర్చుకునే మాత్రం అన్నీ నేర్చుకోవాలి. చూడండి. సో ఫస్ట్ది వచ్చేసి ఎగువ ప్రావారపు పొర. రైట్. దీని గని స్థితిలో ఉన్న భూ ప్రావారం మీకు దిగుదే మీకు ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ భూపటలం అనేది ఘన స్థితిలో ఉంటుంది అని క్వశ్చన్ చెప్పినాం. రైట్. ఇక్కడ చూడండి భూ ప్రావారంలో మళ్ళీ 3 భాగాలు వస్తాయి. ఫస్ట్ది వచ్చేసి ఘన స్థితిలో ఉన్న భూ ప్రావారం. రైట్. అలాగే చూడండి రెండవది వచ్చేసి మాట్లాడతాను. అందులో నెక్స్ట్ మూడవది గుర్తు రాసుకోండి, దిగువ ప్రావారపు పొర. రైట్. అంటే ఫస్ట్ ఎగువ ప్రావారపు పొర, రెండవది వచ్చేసి దిగువ ప్రావారపు పొర. ఇప్పుడు చూడండి పాక్షిక ద్రవ మరియు పాక్షిక ఘన స్థితిలో ఉంటుంది పదార్థం. అది పాక్షిక ద్రవము మరియు పాక్షిక ఘనము ఆ స్థితిలో ఉంటుంది అనమాట, ఇక్కడ దిగువ ప్రాంతారపు పొర. ఇప్పుడు చూడండి రెండవది ఏముండదు, భూపటలము ప్లస్ ఎగువ ప్రావారపు పొర ఈజ్ ఈక్వల్ టు ఈ రెండవటిని కలిపి. రైట్. సో భూపటలం అంటే ఫస్ట్ పైన ఉండేది ఆ భూపటలము, తర్వాత ఎగువ అంటే భూపటలం అనేది ఫస్ట్ది. నెక్స్ట్ ఈ భూ ప్రావారంలో ఉండే ఎగువ ప్రాంత పొర, ఇప్పుడు చెప్తే ఎగువ, మధ్యలన, తర్వాత దిగువ అని 3 భాగాలు ఉంటాయి. సో ఫస్ట్ భాగంలో అంటే భూపటలము ప్లస్ దీంట్లో అంటే భూ ప్రావారంలోన ఫస్ట్ భాగం అంటే ఎగువ ప్రావారపు పొర, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటారంటే శిలావరణము లేదా ఆస్మావరణము లేదా లిథోస్పియర్ అంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకున్నారు, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంది. అంటే మనకి భూమిని ఫస్ట్ 3 భాగాలు అని చెప్తారు, భూపటలము, భూ ప్రావారము, భూకేంద్రక మండలం. దీంట్లో ఫస్ట్ భాగమైన భూపటలము ప్లస్ రెండో దాంట్లోనైనా భూ ప్రావారంలో ఉన్న ఎగువ ప్రావారపు పొర, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే శిలావరణము లేదా ఆస్మావరణము లేదా లిథోస్పియర్ అని అంటారు అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ చూడండి. సో ఇది ఎంతసేపు ఉంటుంది, శిలావరణం లేదా ఆస్మావరణం లేదా లిథోస్పియర్ అనేది 90 కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉండి రైటా ప్లాస్టిక్ ధర్మాలు కలిగిన భూభాగం అనమాట. ఇది ప్లాస్టిక్ ధర్మాలు కలిగిన భూభాగం ఇదంతా. రైటా. సో దీన్ని అందుకోసం ఏమంటారంటే ఏస్తోనోస్పియర్ లేదా ప్రతి బలరహిత ఆవరణము. రైటా. ఏస్తోనోస్పియర్ లేదా అందుకోసం దీన్ని ప్రతి బలరహిత ఆవరణము అనకసంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనకంటే ఇది ప్రణాంగ దేంతో ఏర్పడుతుంది అనకంటే సిలికేట్స్ మిశ్రమంతో ఏర్పడుతుంది. అలాగే దీనిని అంతర్ సిలికేట్ పొర అనకంట, ఇది ఏర్పడేది సిలికేట్స్తో కాబట్టి అంతర్ సిలికేట్ పొర అనకంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇవి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా సిలికేట్స్ మరియు మిశ్రమం ఏర్పడినాయి కాబట్టి దీన్ని అంతర్ సిలికేట్ పొర అనకంటారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి చూడండి. ఇక్కడ ఈ భూపటలంలో అధికంగా ఉన్న మూలకం ఆక్సిజను, భూపటలంలో అధికంగా ఉన్న లోహ మూలకం వచ్చేసి అల్యూమినియము, భూపటలంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం అంటే సిలికా అంటారు అనమాట. దీన్ని SiO2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మూడో మండలం భూకేంద్ర మండలం. చూడండి భూ ప్రావారం నుండి దాదాపు రైట్ అంటే రెండవ పొర నుంచి 3300 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఏ పొర, దీన్ని నిఫే పొర అంటారు. నిఫే అంటే నికెలు ప్లస్ ఐరన్, నికెలు ప్లస్ ఐరన్ ఈ రెండవట్లు కలిగి ఉండేదానికి దీన్ని నిఫే పొర అంటారు. సో ప్రతి మండలంలోన మీకు కొన్ని మూలకాలు ఉన్నాయని కోసం చెప్తే అవి ఏటేటి ఉంటాయి, ఎక్కడ ఉంటాయని కోసం గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. రైటా. రైట్. చూడండి ఒకసారి కావాలంటే రివైజ్ చేస్తాను గుర్తుపెట్టుకున్నాడుగా. భూపటలంలో చెప్పిన అంటే దీన్ని సియాల్ పొర మరియు సీమా పొర అని కోసం అంటారు. సో దీంట్లో 2 ఉంటాయి, సిలికాను, అల్యూమినియం. ఇంకోటి సీమా పొర అంటే సిలికాను, మెగ్నీషియం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండో దాంట్లో మీకు ఏమని చెప్తే ఇక్కడ చూడండి అంతర్ సిలికేట్ పొర, ఇది సిలికేట్స్తో ఏర్పడి ఉంటుంది అనే కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలా. రైట్. నెక్స్ట్ చూడండి నిఫే పొర, నికెలు మరియు ఐరన్తో కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని నిఫే పొర అంటారు అని కష్టం చెప్పినాను మీకు. రైట్.
చూడండి మొత్తం ఇది భూమి మొత్తం పరిమాణంలోన అంటే భూమి మొత్తం పరిమాణంలోన అంటే ఎక్కువ ఆక్రమించిన పొర ఏదనకసి అంటే భూకేంద్రక మండలం. ఎంత పర్సెంట్ వరకు ఉండదంటే దాదాపుగా 85.35% వరకు 85.35% వరకు ఆక్రమించి ఉండదనమాట. మళ్ళీ దీన్ని ఈ భూకేంద్ర మండలాలను 3 రకాలుగా విభజించినారు చూడండి. అందులో ఒకటి బాహ్య భూకేంద్రక మండలం అని, మధ్య భూకేంద్రక మండలం అని, అంతర్భూకేంద్రక మండలం అని కాసింది. చూడండి ఇది ఏది ద్రవ స్థితిలో ఉన్నది, ఏది ఘన స్థితిలో ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది చూడండి ఇది పూర్తిగా ద్రవ స్థితిలో ఉంటుంది ఫస్ట్ది బాహ్య అనేది. మధ్య అనేది చూడండి పాక్షిక, ఘన మరియు ద్రవ స్థితిలో ఉంటుంది. అంతర్కేంద్రకం చూడండి పూర్తిగా ఘన స్థితిలో ఉంటుంది. చాలా మంది మనం లోపల ఉంటుంది కాబట్టి ఇది ఏమి అనుకరిస్తే ద్రవ స్థితిలో ఉన్నాం లేదంటే ప్లాస్మా స్థితితో అనుకరిస్తే అంటారు. కాదు రైట్. మనకి అంతర్భూకేంద్రక మండలం అనేది పూర్తిగా ఘన స్థితిలో ఉంటుంది. మీకు ఫస్ట్ కూడా చెప్పిన భూపటలం కూడా ఘన స్థితిలో ఉంటుంది అని చెప్పిన రైటా. ఇది కూడా చూడండి సేమ్ అంతర్కేంద్రక మండలం కూడా బాహ్యము మరియు అంతరం రెండు ఎట్లుంటాయని ఘన స్థితిలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సింపుల్ రైట్. అలాగే చూడండి భూమి యొక్క సరాసరి విశిష్ట సాంద్రత ఎంత అంటే 5.52. అలాగే భూమి ఉపరితలం నుండి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెరుగుతుంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది రైట్. సో భూ ఉపరితలం నుండి ప్రతి 32 మీటర్ల లోతుకు పోయే కొద్దీ ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్. లేదంటే భూమి లోపలికి పోయే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగాలని కస్తే ఎంత లోపల పోతే ప్రతి 1 మీటర్లకి 1 సెంటీగ్రేడ్ పెరుగుతుంటే 32 మీటర్లను గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ 32 మీటర్లు అనేది రైట్. సో ప్రతి 32 మీటర్లకి లోపలికి పోయే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి టెంపరేచర్ అనేది రైట్. అలాగే చూడండి శిలలు మరియు రకాలు వాటి యొక్క విస్తరణ. శిలలు, రకాలు మరియు వాటి యొక్క విస్తరణ చూడండి అంటే రైట్. శిలలు, రకాలు వాటి యొక్క విస్తరణ గురించి మనం ఇక్కడ చూద్దామండి. అన్ని రకాల శిలల నిర్మాణానికి అంటే మూలమైన పదార్థం ఏది అని అంటారంటే మాగ్మా అంటారనమాట. అలాగే చూడండి పెట్రాలజీ అంటే ఏమి, లిథాలజీ అంటే ఏమి తెలుసుకోవాలి. శిలల యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాల గురించి చర్చించే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. ఇంపార్టెంట్ చూడండి పెట్రాలజీ, లిథాలజీ అనేది శిలల యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాల గురించి చెప్తే పెట్రాలజీ అని. అలాగే శిలలు ఏర్పడే విధానం గురించి చర్చించేది లిథాలజీ. సో రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి శిలలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి. మనకి శిలలు నార్మల్గా 3 రకాలుగా మనం చర్చిస్తాం రైట్. అగ్ని శిలలు అనుకష్టని రైట్, ఇగ్నిజియస్ రాక్స్ అనుకష్ట అంటారు, అవక్షేప శిలలు అనుకష్ట అంటారు, సెడిమెంటరీ రాక్స్ అనుకష్టని, తర్వాత మెటాఫార్విక్ రాక్స్ అనుకంటే రూపాంతర శిలలు అనుకష్టని. మనకి 3 రకాల టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో చూడండి ఫస్ట్ది అగ్ని శిలలు అనేటివి రైట్. ఇవి నార్మల్గా బసాల్ట్ శిలలతో ఏర్పడిన అనుకష్ట అంటారు. అలాగే దక్కన్ నాపులు, దక్కన్ పీఠభూమిలో ఉండే బసాల్ట్ శిలలతో మనకి అగ్ని శిలలు అనేటివి ఏర్పడతాయి అనుకష్టని. అలాగే ఇవి ఆర్థిక ప్రాముఖ్యత గల ఎందుకనికంటే తెలుసు కదా మనకి అగ్ని శిలలు అంటే గ్రానైట్ అని వీటికి సంబంధించినవి అనమాట. సో గ్రానైట్ కూడా మనం కొనుక్కుంటామా లేదా, సో అది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నట్టు. సో దక్కన్ నాపలు లేదా దక్కన్ పీఠభూమిలో ఉండే బసాల్ట్ శిలలతో ఏర్పడినవి అగ్ని శిలలు అనేటివి. సో ఇవి ఆర్థిక పరమైనవి గుర్తుపెట్టుకోండి. చూడండి దేశ తూర్పు తీరాన అనుకుని ఉన్న తూర్పు కణములు గ్రానైట్ రూపాంతరం వల్ల ఏర్పడిన చార్నోకైట్ లేదా క్యాండోలైట్స్ అనే రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి మనము ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు సెకండ్ లెసన్స్లోన తూర్పు కణములు గురించి మనకు ఆడొస్తుంది మళ్ళీ పాయింట్ ఏడా. సో మీరు క్లారిటీగా నేర్చుకునేసరికి అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రివైజ్ చేసుకోవచ్చు మీరు రైట్. ఏం చెప్పినారు, దేశంలో ఉన్న తూర్పు తీరాన్ని ఆనుకొని ఉన్న తూర్పు కణులు అనేటివి ఏం శిలల యొక్క రూపాంతరాలు అంటే గ్రానైట్ యొక్క రూపాంతరం వల్ల ఏర్పడిన చార్నోకైట్స్ మరియు క్యాండోలైట్స్ అనే రూపాంతర శిలల వల్ల ఏర్పడి ఉన్నాయన్నమాట. సో గ్రానైట్ శిలలు రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన చార్నోకైట్, క్యాండోలైట్స్ అనే రూపాంతరం వల్ల ఏర్పడినవి తూర్పు కణములు అని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు రైటా. రైట్. నెక్స్ట్ చూడండి. సో మనకి ఇండియాలోనే అవక్షేప శిలలు సెడిమెంటరీ రాక్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ చూడండి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ సార్లు అడుగుతారు ఇక్కడ. సో ఫస్ట్కి హిమాలయ పర్వతాలు. సో హిమాలయ పర్వతాలు అనేటివి ఎటువంటి అంటే అవక్షేప శిల. బట్ సింపుల్గా ఇట్లా కొడుతుంది, ఈ క్రింద వాటిలో అవక్షేప శిలను గుర్తించండి. లేదంటే అవక్షేప శిల కానిది ఏది అని కష్టాన్ని సెడిమెంటరీ రాక్స్. చాలా ఇంపార్టెంట్, ఏది అగ్నిశిల ఏది అవక్షేప శిల అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి హిమాలయ పర్వతాలు అవక్షేప శిలలే, ఎవరెస్ట్ శిఖరము రైట్. చూడండి
సున్నపు రాయి ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ అది కూడా ఒక అవక్షేప శిలే. అలాగే మనకు చూసినగా ఎర్రకోట, ఆగరకోట, కుతుబ్ మినార్, అక్బర్ సమాధి వీటన్నిటిలో మనకి ఎర్ర ఇసుక రాయి ఉపయోగించారు. ఇవి కూడా అవక్షేప శిలలే. అలాగే నీలబొగ్గు ఒక అవక్షేప శిలే. పెట్రోలు, తర్వాత స్త్రీల యొక్క ఆభరణాలు ధరించే కోరల్స్ అంటే ముత్యపులు ఏమంటారు కదా, సో ఇవి అవన్నీ ఎటువంటి అంటే అవక్షేప శిలలే. ఇవి చూడండి, అవక్షేప శిలలు అనుకొచ్చినన్ని ఈ కింది వాటిలో కానిది ఏదని అడుగుతారు కొన్నిసార్లు. సో కానిది ఏదని కష్టం అవి నీటు తెలుసుకున్నారు కదా. సో మీకు ఈ ఎవరెస్ట్ శిఖరం కానీ, హిమాలయ పర్వతాలు కానీ, ఎర్రకోట, ఆగ్రా, కుతుబ్ మినార్, అక్బర్ సమాధి, పెట్రోల్, స్త్రీలు, అదేవిధంగా అది ఆభరణాలుగా ధరించే కోరల్స్, నీలబొగ్గు ఇవన్నీ ఎటువంటి అవక్షేప శిలలే. రైటా. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే నెక్స్ట్ చూడండి, ఈ శిలలకు సంబంధించి కలిసి ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. పట్టిక చాలా జాగ్రత్తగా రాసుకుని చూడండి. నేర్చుకునేటప్పుడు చూడండి ఏమున్నాయి అంటే ఫస్ట్ శిలలు, తర్వాత అది ఏ రకానికి చెందింది, తర్వాత ఆ శిల రూపాంతరము చెందిన తర్వాత ఏ శిలగా మారుతుంది, అంటే ఏ శిల ఏర్పడుతుంది రూపాంతరం చెందిన తర్వాత అనేది ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గ్రానైట్ చెప్తే కదా మీకు, గ్రానైట్ అనేది అగ్నిశిల. అంటే ఇది రూపాంతరం చెందిన తర్వాత నీస్ లేదా సిస్ట్గా మారుతుంది. అలాగే నెక్స్ట్ ఇసుక రాయి అనేది కూడా ఏది అవక్షేప శిల. ఇది చెప్తుంది అంటే గ్రానైట్ అంటే అగ్నిశిల, ఇసుక రాయి అంటే అవక్షేప శిల, నీలబొగ్గు అంటే అవక్షేప శిల, పెట్రోల్ అంటే అవక్షేప శిల, స్త్రీలు లభించే ఆభరణాలు రైటా అవి ఏది అంటే అవక్షేప శిల, ఎవరెస్ట్ పర్వతము ఇవన్నీ ఏది అడిగినా కానీ ఇప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు ఇది అవక్షేప శిలన, ఇది అగ్నిశిలన టక్కని చెప్పేసేయాల. ఇప్పుడు గ్రానైట్ అంటే అగ్నిశిల అని చెప్పేసేయాల. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఏది అగ్నిశిల, ఏది అవక్షేప శిల అని గుర్తించమంటాడు. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీట్గా. ఇక్కడ చూడండి, సున్నపురాయి అవక్షేప శిల, అది రూపాంతరం చెందిన తర్వాత క్వార్ట్జైట్గా మారుతుంది. సున్నపురాయి అవక్షేప శిల ఏమిటిగా మారుతుంది, రూపాంతరం చెందిన తర్వాత. బట్ డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది, సున్నపురాయి అవక్షేప శిల ఇది రూపాంతరం చెందింది దేనిగా మారుతుంది అని అడుగుతారు. సో పాలరాయి, మార్బుల్ మారుతుంది. అలాగే షేల్ ఇది కూడా అవక్షేప శిలే. ఇది ఏమిటిగా మారుతుంది, స్ట్రేట్గా మారుతుంది, అంటే పలకరాయిగా మారుతుంది. నీలబొగ్గు ఇది కూడా చెప్తాం కదా. చూడండి, నీలబొగ్గు అనేది అవక్షేప శిల. ఈ నీలబొగ్గు అనేది రూపాంతరం చెందిన తర్వాత ఏమిటిగా మారుతుంది. ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగినారు దీనిపైన. నీలబొగ్గు అనేది అవక్షేప శిల, ఇది రూపాంతరం చెందిన తర్వాత గ్రాఫైట్ మరియు ఆంథ్రసైట్ రైట్, గ్రాఫైట్ మరియు ఆంథ్రసైట్గా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి జంబాలం, ఇది కూడా అవక్షేప శిల, ఇది సిస్ట్ లేదా స్లేట్గా మారుతుంది. చూడండి, గ్రాఫైట్ రూపాంతరం రైట్, రూపాంతర శిల. ఇది మెటామార్ఫిక్ రేఖ అని చెప్తుంది కదా. సో మెటామార్ఫిక్ రాక్స్ ఇది గ్రాఫైట్ అనేది. సో అది రూపాంతరం చెందిన తర్వాత వజ్రం. చూడండి, నీలబొగ్గు గ్రాఫైట్గా మారుతుంది, గ్రాఫైట్ రూపాంతరం చెంది వజ్రంగా మారుతుంది, అంటే గ్రాఫైట్ రూపాంతరం చెందిన తర్వాత వజ్రంగా మారుతుంది. నెక్స్ట్ స్లేట్ అనేది ఫిల్లెట్గా మారుతుంది. ఇది కూడా ఒక రూపాంతర శిలని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పట్టిక చాలా జాగ్రత్తగా రాసుకోండి. చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం మనం పర్ఫెక్ట్ చదవలేకుంటే. ఏది అవక్షేప శిల, ఏది అగ్నిశిల, ఏ శిల రూపాంతరం చెందిన తర్వాత ఏది ఏర్పడుతుంది అన్న క్వశ్చన్ మీకు డౌట్ రాకూడదు అనమాట. ఇది కరెక్ట్గా క్లారిటీగా నేర్చుకోండి ఇది. రైట్. అలాగే చూడండి, భూమిపైన ఉండే అవక్షేప శిలలు అత్యధికంగా లభించేటివి సేల్స్లోన అత్యధికంగా అవక్షేప శిలలు ఉంటాయి, తర్వాత ఇసుక రాయిలో ఉంటాయి, తర్వాత సున్నపు రాయిలో ఉంటాయి. అవక్షేప శిలల యొక్క పర్సెంటేజ్ దీంట్లో ఎంత ఉంటుంది అనేది ఇక్కడ. రైట్. నెక్స్ట్ చూడండి, సో ఇది మనకి ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనకి భూకంపాల గురించి నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ టాపిక్లో.